కుంగు అదేవిధంగా కరాటే అనేటువంటి నేర్చుకునేటువంటి విద్యార్థులకు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా, ఒక ఆత్మరక్షణకు ఉపయోగపడే విధంగా, మానసిక స్థితి మరింత బలోపేతం అయ్యే విధంగా ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి క్రీడారంగంలో కూడా చిన్ననాటుంటే చదువుకునేటువంటి సందర్భంలోనే ఈ వైపు ఈ క్రీడారంగాల వైపు మళ్ళీ వారికి జీవితంలో వచ్చే ఆటుపోటును ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉండేటువంటి సందర్భంలో కూడా అనేక మంది చిన్నారులో ఉన్నప్పుడే క్రీడల పట్ల లేదా ఇప్పుడు అదనంగా క్రీడలతో పాటు పొందుకోవడానికి కరెక్టే, కానీ ఆత్మరక్షణ కూడా ఉపయోగపడే విధంగా ఏదైనా సందర్భంలో ఇబ్బంది ఎదురైనప్పుడు, ఏదైనా సందర్భంలో ఇతరుల వల్ల ప్రమాదం ఏర్పడినప్పుడు కూడా వారు ఎదిరించేటువంటి ధైర్యాన్ని, సాహసించేటువంటి కుంగు కరాటే ఈ మధ్యలో కూడా అనేక స్కూళ్ళలో స్పెషల్ క్లాసులు కూడా ఏర్పాటు చేసుకుని పిల్లలకు అందులో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమం. ఈరోజు ఇక్కడ కూడా శ్రీధర్ బాగా గుర్తు అనేక ప్రైవేట్ పాఠశాలలో కూడా వెళ్ళి ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క పాఠశాలలో వెళ్ళి ఇందులో ఉన్నటువంటి నైపుణ్యతను క్రీడాకారులుగా ఉన్నటువంటి వారికి స్కూల్లో వారికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నది కూడా చూడడం జరిగింది. అలాంటి దానిలో మరింత ఈ కుంగు కరాటేను ముందుకు తీసుకొని వెళ్ళడానికి, ఇందులో ఆసక్తి గలవారిని చేర్పించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఛాంపియన్షిప్ 2025 ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడం ఒక స్ఫూర్తిని నింపడానికి ఉంటుంది అనేటువంటి ఆలోచన సందర్భంగా చెప్తూ చిన్నారులలో విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతతో పాటు ఇలాంటివి కూడా నేర్చుకున్నట్టయితే దాని దైనందిన జీవితాల్లో భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి ఇది కఠోర శ్రమ భావించినప్పటికీ ఇందులో ప్రాధాన్యత ఉంటే, ఇందులో మనం ఆటపోటీ ఎదుర్కొన్నట్టయితే భవిష్యత్తు కూడా చక్కగా రాణించడానికి అవకాశం ఉంటుందని మాట చెప్తారు. ఎందుకంటే క్రీడాకారుల్లో ఇలాంటి కరాటే కుంగు నేర్చుకున్న వాళ్ళలో కాస్త ధైర్యం వాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి పడ్డ మళ్ళీ లేచి మరి కార్యక్రమాలు ధైర్యం చేసే ఏ విధంగా చేసుకుంటారో భవిష్యత్తులో మన జీవిత కాలం 100 సంవత్సరాలు పడుతుందని చెప్పే క్రమంలో ఆ జీవిత కాలంలో ఏదైనా ఇబ్బందులు అనుకోని మన ముందుకు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి ఎవరికి ఇవ్వకుండా, ఎవరు అన్ని ఇవ్వకుండా మనం ఆ ప్రమాదాన్ని దాటుకొని లేదా కష్టాన్ని దాటుకొని పోయేటువంటి శక్తి ఇచ్చేటువంటివి ఇలాంటి కుంగు కరాటే లాంటివి. కాబట్టి ఇందులో వచ్చే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతారు. విద్యార్థి దశలోనే క్రీడల వైపు కూడా మళ్ళేటువంటి వారికి వెళ్ళేటువంటి వారికి కూడా చక్కటి ఏర్పాటు చేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.